పిండిని వేసుకోవాలి. పొడి పిండి పీట మీద ఇలా వేసుకోవాలి. వేసుకొని జొన్న పిండి ముద్దని ఇలా కొట్టుకోవాలి. ఇలా రొట్టెలాగా జొన్న మనకి ఎంత పలుచగా వస్తే అంత కొట్టుకుంటూ పోతూనే ఉండాలి రొట్టెని. అప్పుడే రొట్టె అనేది సమానంగా వస్తాయి. ఆల్రెడీ నేను పెంక వేడి చేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద పెంక ఆల్రెడీ వేడి చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు రొట్టె పెంక మీద వేసుకుందాం. పెంక వేడైంది. ఇలా మెల్ల తీసి ఇలా వేయాలి, అంతే. పెంక వేడై కొంచెం రొట్టె వేడి కాగానే మనం తడి నీళ్ళు పెట్టుకోవాలి. కాయించుకున్నాం చూడండి ఇందాక. ఆ నీళ్ళను రొట్టె మీద వేసుకో. ఒక క్లాత్తోని ఈ రొట్టె మీద అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే ఈవెన్గా కొంచెం ఆవిరి పోగానే, తడి పోగానే టేస్టప్పుడు పెడదాం. రొట్టెని ఉల్టా వేసుకున్నాం, అంతే. చూడండి, ఇట్లా 4 రొట్టె కాల్చుతూనే ఉండాలి. మంచి కాల్చుకుంటే టేస్ట్ ఉంటుంది. పిండి పిండిగా కాల్చుకుంటుంది, మంచిగా నీట్గా. రొట్టె రెడీ. రొట్టె ఈస్ రెడీ. జొన్న రొట్టె రెడీ. జొన్న రొట్టె చేసుకోవడం ఎలానో తెలుసుకున్నాం కదా ఈరోజు. అయితే మీరు నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.